వీరులకు జై డాక్టర్ రాజయ్య గారి నాయకత్వం జై తెలంగాణ. నేను బీఆర్ఎస్ శ్రేణులకు అదేవిధంగా ప్రత్యేకంగా బిఎల్ఏలకు ఏజెంట్లకి అఫీషియల్గా BLA1 BLO తోటి అఫీషియల్గా తిరిగే అవకాశం ఉంది. వారికి సంబంధించిన పూర్తి ఎవరినంటే ఎంత పెద్దవాళ్ళు మాట్లాడితే అంత పెద్దగా వాళ్ళని దూషించే పరిస్థితి. ఇంజనీరింగ్ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీరింగ్ నిపుణులు వాళ్ళు రిపోర్ట్ ఇస్తే నువ్వు తీసుకుపో అమలు చేయకపో వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మొత్తం చెర్లపల్లి జైలుకు పంపిస్తానని మాట్లాడని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి బేసిజాలకు పోకుండా వెంటనే లక్ష్మీ పంప్ హౌస్ అంటే కన్నపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయాలి. ఆంచెల్లి అన్నారం, ఆంచెల్లి సుందిలకు వెళ్ళి అక్కంచెల్లి మరి మనకు మన మిడ్ మేనర్కు నీళ్ళు పోవడం కోసము పైన మన ఎల్లంపల్లి పోవాలి. ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్ మేనర్ పోవాలి. అక్కడి నుంచి అన్నీ కూడా రిజర్వాయర్లన్నీ కూడా నింపడానికి నీళ్ళు వస్తాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నీళ్లు పోయేది ఉంటే అక్కడి నుండి మిడ్ మేనర్, అక్కడి నుంచి వెళ్ళి SRSP కిందికి దిగువకు కూడా LMDకి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి బేసిజాలకు పోకుండా వెంటనే నీటిని విడుదల చేయాలని BRS పార్టీ పక్షాన మా వాళ్ళు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నారు. ఆఖరికి రేవంత్ రెడ్డి రక్తదానము తీర్చడం కోసం వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు రక్తమిచ్చి వారి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నీ మనసు కరిగి, రక్తాన్ని చూసైనా నీ మనసు కరిగి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక గణపురం నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా రాక్షస పాలన చేస్తూ ఉన్నాడు. ఒక రక్త పిచాచిలాగా తన రక్త దాహాన్ని తీర్చుకోవడం కోసం BRS అధినాయకుల మీ రక్తం ఇవ్వండి, పంటల మీద చల్లితే అదే పండుతుందనే ఒక హిట్లర్ లాగా ఒక రాక్షసుని లెక్క మాట్లాడడం ఈరోజు సభ్య సమాజం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన అంటే తూ అనే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈద్ అమీన్, హిట్లర్, తర్వాత రజాకర్ల నిరంకుశ పాలన. హిట్లర్ లక్షల మందిని చంపి రక్త పిచాచి లెక్క ఆనాడు చేస్తే ఈరోజు ఇరాక్ ఇజ్రాయెల్లో ఎట్లయితే విధ్వంసం జరుగుతుందో నా దగ్గర కూడా హైదరాబాద్ అట్లాంటి విధ్వంసం చేస్తున్నానని వికటహాసం అంటే హేళన చేసుకుంటూ నవ్వే పరిస్థితి. హిట్లర్ నా వారసుడు అని చెప్పుకుంటా ఉన్నాడు. రైతులు బాధపడుతున్నారంటే ఈయన నవ్వుతుంటాడు. రైతులు అరిగోస పడుతూ ఉంటే ఈయన మాత్రము ఏమాత్రం కూడా చీమ గుట్టినంత కూడా ఆయనకు చలనం లేదు. ఆంధ్రకేమో నీళ్ళు ఇస్తున్నాడు, తెలంగాణకేమో కన్నీళ్ళు ఇస్తున్నాడు రైతులకు. అక్కడ పట్టుసీమ పంపులు పోస్తూ ఉంటే మన దగ్గర మాత్రము కన్నపల్లి పంపులు పోయడం లేదు. నీళ్లు లేవా అంటే 93 మీటర్ల హైట్ వాటర్ వచ్చేది ఉంటే మరి పోయటానికి అవకాశం ఉంటుంది, అంటే పంపులు ఆన్ చేస్తానికి అవకాశం ఉంటుంది. 97 మీటర్లు నీళ్లు పోతున్నాయి కన్నపల్లి లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర. దాదాపు మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కులు అంటే 11,000 క్యూసెక్కులకు 1 TMC అంటే దాదాపు రోజు 9 TMC నీళ్లు ఉట్టిగా వృధాగా కిందికి వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. మనము వచ్చిన కొద్ది నీళ్లను ఎల్నినో ప్రభావం వల్ల కరువు ఇప్పటికే దాదాపు 45 నుండి 50% వర్షాభావం ఉన్నది. ఎక్కడ కూడా విత్తనాలు వేసినక్కడ ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కనీసము మానవీయ కోణంలో ఈ రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి ఎలాంటి
రైతు సంక్షేమం కోసము ఈరోజు నిమ్మకు నీరెట్టినట్టున్నాడు. ఎన్నన్నా కూడా ఆయన రాక్షస భాష, అబద్ధ ప్రచారం మారతలేదు. కింద మనకు నీళ్ళన్నీ పోయాంట. మనం మొత్తము 28 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయినప్పుడే ఏమాత్రము చెక్కు చెదరకుండా మేడిగడ్డ ఉంటే, ఇప్పుడు రోజు 1,00,000 క్యూసెక్ల నీళ్ళు పోతే ఆపితే అక్కడ 16 టీఎంసీలు, మొత్తం కూడా లక్ష్మీ బ్యారేజ్ దగ్గర 5 టీఎంసీలు, మొత్తం ఇవన్నీ కలిస్తే కూడా ఒక్కసారి వదిలిపెట్టా కూడా ఏం కాని పరిస్థితి. మనకు గత చరిత్ర చెప్తా ఉంటే నీళ్ళ మీద ఏమాత్రము అవగాహన లేకుండా ఇప్పటికీ కనీసము 2 పంపులను ఆన్ చేసేది ఉంటే మరి కనీసం హైదరాబాద్కు తాగునీరు, తర్వాత పశువులకు తాగడానికి నీరు, అదేవిధంగా చెర్లు నింపుకుంటే మరి 6 పంటలు వేసుకోవడానికి ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఏమాత్రము ఓ సమీక్ష లేకుండా అబద్ధం ఆడుతూ ఉన్నారు. పోలవరం నిండితే బ్యాక్ వాటర్ తోటి భద్రాచలము మునిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళి కింది పోతే పోయేదానికి ఉండనే ఉండే పోలవరం వరకు. మరి భద్రాచలం ఎట్లా మునుగుతుంది, 44 గ్రామాలు ఎట్లా మునుగుతుంది అసలుకే అర్థం కావట్లేదు. కింద పోయేదానికి గోదావరి నదే ఉంది, అది కింది వరకు వెళ్ళిపోతుంది. అది నిండి వెనుకకు వచ్చినప్పుడు భద్రాచలానికి భంగం ఉండే అవకాశం ఉంటుంది. కనీస అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. అవగాహన కోసం చెప్తున్నా, 2 ఫామ్స్ ఇస్తే ఒకటి నింపి బిఎల్ఓకి ఇచ్చేసేయాలి, వేరేది నింపి మన దగ్గర ఉంచుకోవాలి. బిఎల్ఓ సంతకం తీసుకోవాలి, ఎకనాలజ్మెంట్ లెక్క. అంటే మాకు ముట్టింది అని చెప్పడానికి బిఎల్ఓ సంతకం తీసుకొని ఒకటి మన దగ్గరనే ఉంచుకోవాలి, ఒకటి పూర్తి వివరాలతోటి వాళ్ళకి ఇచ్చేసేయాలి. 2 ఫామ్స్ ఇస్తున్నారు ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క ఓటర్కి. తప్పకుండా మన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి, తెలంగాణ భవన్ నుండి కేసీఆర్ గారి ఆదేశంతో ఆమోదంతో ఎవరైతే బిఎల్ఏలు ఉన్నారో తప్పకుండా ఆ బూత్లో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించాలి. బూత్లో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించాలి. ఎందుకోసం అంటే ప్రతి ఇంటిని సందర్శించే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకు, బిఎల్ఏ తోడుగా బీఆర్ఎస్ శ్రేణులు పోయి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి. ప్రతి ఇంటికి అన్ని మనమే చేస్తున్నాం. ఈరోజు వరకు కూడా ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినాం, మనం ఇంటింటికి నల్లబెట్టినాం. ప్రతి ఇంట్లో రైతు ఉంటే రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు. రైతును రాజును చేయడానికి దేశంలో కాదు ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే విధంగా రైతు సంక్షేమం చేయడం జరిగింది. అవే ఇప్పటివరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ఇంట్లో ఆ రైతుకు తల్లిదండ్రులు ఉంటే 200 నుండి 2000 పెన్షన్ ఇచ్చింది మనమే. ఆ ఇంట్లో బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,116 ఇచ్చింది మనమే. ఆ ఇంట్లో వికలాంగులు ఉంటే 6,000 ఇచ్చింది మనమే, 4,000 ఇచ్చింది మనమే. అదేవిధంగా ఆ ఇంట్లో కాలేజీ చదివే పిల్లలు ఉండేదంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది మనమే. హై స్కూల్ నుండి డిగ్రీ వరకు చదువుకునే పిల్లలు రెసిడెన్షియల్ గురుకులాలు ఇచ్చింది కూడా మనమే. దాదాపు 1021 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చి ఆ రకంగా ఆ ఇంట్లో హరితహారం పేరు మీద ప్రతి సంవత్సరం 6 మొక్కలు ఇచ్చిన చరిత్ర కూడా మనది. ఆ ఇల్లు ముదిరాజైతే చేప పిల్లలు, పట్టడానికి వలలు, అమ్మడానికి వాహనాలు. ఆ ఇల్లు గొల్ల కుర్మలు దయదుంటే మనందరికీ తెలుసు 20 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు. అదేవిధంగా మరి మంగళి రజక వాళ్ళకి 250 యూనిట్ల ఫ్రీ కరెంటు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇప్పటి వరకు ఆ ఇంటికి అందిన పనులు మొత్తం కూడా, చేరుతున్న సంక్షేమ పథకాలు మొత్తం కూడా బీఆర్ఎస్ కాబట్టి ప్రతి ఇంట్లోకి చొచ్చుకొని పోయి మనం ఓటర్తో డైరెక్ట్గా ఓటరు నమోదు చేయిస్తూనే ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది.
ఎందుకంటే మనము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజలకు దగ్గరికి పోవడానికి మనకు అవసరం ఉంది, నాయకుడు తయారైతానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ మాట మరీ మరీ చెప్తున్నానంటే మనము ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రజల దగ్గరికి పోయే హక్కు మనకే ఉన్నది. గ్రామంలో కూడా గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, తర్వాత పల్లె ప్రకృతి వనము, తర్వాత శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, క్రీడా ప్రాంగణం. ఊరికి ఎన్ని మౌలిక సదుపాయాలు అవసరమో అన్నీ మనమే చేసినాం. పల్లె ప్రగతి పేరుతోటి ప్రతి నెల 260 కోట్ల రూపాయలు గ్రామాలకు నేరుగా సర్పంచ్ ఖాతాలో పడే విధంగా, ఊరు పచ్చదనం కోసము బడ్జెట్లోకి వెళ్ళి 10% హరితహారం కోసం కేటాయించి ఆ రకంగా గొప్పగా చేసినాం. ఈరోజు కనీసము అప్పటి చెట్లకు నీళ్లు పోసే పరిస్థితి కూడా లేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి మనం మాట్లాడాల్సిన అవసరం అది. ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి, శ్రేణులు, పార్టీ ప్రతినిధులకు, నూతనంగా ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులకు నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేశమంతా కూడా సర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ అవగాహన వచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్, ఇది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. 2002లో మనకు పూర్తి అవగాహన లేని రోజులలో ఆ రోజు జరిగింది. మళ్ళీ 2022లో జరగాల్సి ఉండే, కానీ కరోనా వల్ల మనకు అది జరగలేదు. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ఎన్నికల అధికారి, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారి సమన్వయంతో జూన్ 25వ తారీఖు నుంచి వెళ్ళి జూలై 24వ తారీఖు, అంటే ఒక నెల రోజుల పాటు ఇంటెన్సివ్, అంటే తీవ్రంగా రివిజన్ ఆఫ్ ఓట్స్, రివిజన్ చేయాలి, వాటన్నిటిని కూడా సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గణపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 70% అయింది. ఈరోజు లేటెస్ట్గా ఇప్పుడే మనం ఆఫీస్ నుంచి తెప్పించుకున్నాం. ఈరోజు వరకు 73.04% ఇప్పటి వరకు ఎన్రోల్మెంట్ అయింది. అయితే ఈ నెల 24తో పూర్తవుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొదటిది, ఇప్పటికే ప్రభుత్వ అలసత్వంతో నత్తనడక నడుస్తూ ఉన్నది. ఓవరాల్గా 43% మాత్రమే, మన గణపురంలో 73 ఉండొచ్చు కాక, కానీ ఓవరాల్ తెలంగాణ మొత్తంలో 43%, పట్టణ ప్రాంతంలో మరి 23% మాత్రమే మరి ఓటు ఎన్రోల్ చేసుకున్నట్టు మనకు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 24వ తారీఖు, జూలై 24వ తారీఖు నాడు వరకు కాకుండా దీన్ని ఇంకా పొడిగించాలని చెప్పేసి, అదేవిధంగా బిఎల్ఓలకు భారము ఎక్కువగా ఉంది. సో వాళ్ళ రొటీన్ డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ ఇది చేయవలసి వస్తుంది. అఫీషియల్గా అదనంగా వారికి మరి విఆర్ఓ కానీ అక్కడ ఉండే అంగన్వాడీ వాళ్ళని వేశారు ఆల్రెడీ, విఓఏలు వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్తే మరి తొందరగా పూర్తయ్యడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. తర్వాత 3వ వెసులుబాటు ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారి ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక 2002, కొంచెం ప్రశ్నలు మంచిగా రాయాలి, 2002లో ఆ వివరాలు దొరకకపోయేది ఉంటే, తల్లిదండ్రులకు సంబంధించిన
ఆ ఓటర్ లిస్టు ఇప్పుడు దొరకకపోయేది ఉంటే డైరెక్ట్గా ఆ ఫామ్లో పై రెండు కాకుండా కింద ఒక కొత్తగా ఓటు నమోదు చేసేది ఒకటి ఉంటుంది, దాంట్లో నింపితే సరిపోద్ది. పైన రైట్ లెఫ్ట్ వదిలేసి కింద వివరాలు రాసి ఇస్తే సరిపోతుంది. మూడో కాలం తర్వాత నాలుగవది, ఎట్టి పరిస్థితులలో అందరూ ఎన్యుమరేషన్ ఫామ్ తప్పకుండా ఇవ్వాలి. అలా తప్పులుండని ఒప్పులుండని ఏదో ఒకటి ఇస్తే మళ్ళీ నెల రోజులలో దాని మీద రివిజన్లో మళ్ళీ తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మన అప్లికేషన్ అలా ఉంటే తప్పకుండా మళ్ళీ జూలై 25వ తారీఖు నుంచి వెళ్ళి దాదాపు మళ్ళీ నెల రోజుల పాటు దాంట్లో చేర్పులు మార్పులు ఎన్రోల్మెంట్ అది మళ్ళీ కూడా మనము చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా అందరూ తప్పకుండా చేసుకోవాలి.